ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 8వ తేదీన అంటే మంగళవారం నాడు జరుపుకోనున్నారు. ఈ జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఘనంగా జరుపుకుంటారు. గురునానక్ జయంతిని గురుపురబ్ లేదా ప్రకాష్ పర్వ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పవిత్రమైన పర్వదినాన గురునానక్ దేవుడు జన్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా దేశ విదేశాలలో ఉండే సిక్కులందరూ గురువుకు సంబంధించిన కీర్తనలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సిక్కు సమాజంలో మొత్తం 10 మంది గురువులున్నారు. వీరందరిలో మొట్టమొదటి గురువు గురునానక్. శ్రీ గురునానక్ జీ సిక్కు మతాన్ని బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. సిక్కులకు సంబంధించిన 10 మంది మత గురువులలో తొలి వ్యక్తి అయిన గురునానక్ దేవ్ జీ 15 ఏప్రిల్ 1469న పంజాబ్ రాష్ట్రంలోని తల్వాండీలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కళ్యాణ్ చంద్ దాస్ బేడీ, వీరిని కళ్యాణ్ దాస్ మెహతా, మాతా తృప్తి అని కూడా పిలుస్తారు. గురునానక్ హిందూ, ఇస్లాం మతాల గురించి లోతైన జ్ఞానాన్ని పొందాడు. ఈ జ్ఞానంతోనే 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించాడు. గురునానక్ దేవ్ బోధనలు సిక్కు ప్రజల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్లో భద్రపరచబడ్డాయి. గురునానక్ బోధనల్లో మంచితనం, స్వచ్ఛత, నిస్వార్థ సేవ, ధర్మం ఆధారంగా వివిధ సూత్రాలున్నాయి. తన బోధనల ప్రకారం విశ్వానికి సృష్టికర్త ఒక్కరే అని వివరించబడింది. ఎలాంటి జనాభా తేడాలతో సంబంధం లేకుండా అందరికీ మానవత్వం, శ్రేయస్సు, సామాజిక న్యాయం కోసం నిస్వార్థ సేవను ప్రచారం చేస్తాయి. సిక్కు మతంలో పునర్జన్మ భావాలను నిషేధిస్తుంది. పంజాబ్ రాష్ట్రంలోని గురుద్వారాలో గురునానక్ జయంతికి 2 రోజుల ముందు వేడుకలు ప్రారంభమవుతాయి. గురుద్వారాస్లో అఖండ మార్గంగా పిలువబడే గురుగ్రంథ్ సాహిబ్ గురించి 48 గంటల పాటు నిరంతరాయంగా పఠనం జరుగుతుంది. ఆ తర్వాత పండుగకు ఒకరోజు ముందు నాగర్ కీర్తన జరుగుతుంది. దీనిని పంజ్ ప్యారే అని పిలుస్తారు. సిక్కులకు సంబంధించి త్రిభుజాకార జెండా, నిషాన్ సామిబ్, నాగర్ కీర్తన సమయంలో సిక్కు మతం యొక్క పవిత్ర మత గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ పల్లకీలో ఉంచుతారు. ఆ తర్వాత ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు. గురునానక్ దేవ్జీ ప్రకారం సిక్కు మతంలో 3 మార్గదర్శక సూత్రాలున్నాయి. అందులో మొదటిది నామ్ జపన, దేవుడిని ఎప్పటికీ స్మరించుకోవడం. 2 కిరాత్ కర్ణ, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం. 3 వందు చకన, మీతో ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం.